కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హైడ్రా గురించి కేసీఆర్ చదువుకుంటే మంచిదని హితవు పలికారు. కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తే కేసీఆర్కి ఏమి ఇబ్బందని ప్రశ్నించారు. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారని అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ చేసినటువంటి డిక్లరేషన్లు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్ఎస్ చెప్తా ఉంది. దానికి కౌంటర్గా సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడెక్కడ డిక్లరేషన్లు చేశారో అక్కడ మీ వైఫల్యాలను ఎండగడుతూ బహిరంగ సభలు చేస్తామని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దానికి కేసీఆర్ వస్తారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అసలు ఏం చెప్తారు దీనిపై? ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క చేతకాంతనానికి నిదర్శనం ఇది. ఏం ఎండగడతారు? ఏముందని ఎండగట్టడానికి? మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలగజేసి మహిళలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మహిళలు ఎండగడతారా? ఇవాళ మీరు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా అర్హత కలిగిన ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇచ్చాం. ఆ విషయం ఎండగడతారా? ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తినగలిగినటువంటి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి పేదవారికి అందజేస్తూ ఉన్నాం. దాని మీద ఎండగడతారా? మీరు 10 ఏళ్ళు ఏ పేదవానికి ఇల్లు ఇవ్వలే. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల లోపే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. దాని మీద ఎండగడతారా? ప్రజలను పిచ్చోళ్ళా ఏంటి? ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీ ఉనికి కోసము మీ ఇంట్లో ఉన్నటువంటి తగాదాలని, ఆ తగాదాల మీద ప్రజలకున్న దృష్టిని మళ్లించేందుకు, మీ కుటుంబంలో పోయిన 10 ఏళ్ళు దోచుకున్న సొమ్ము పంపకాల్లో వచ్చిన వివాదాల్లో ఇరుక్కుపోయినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సభలు పెడతారని ఏం సాధిస్తారు? సభలతో మిగిలింది ఏముంది? ప్రజలకి మేము ఇచ్చినటువంటి సంక్షేమం పరిపూర్ణంగా అందుతూ ఉంది. ఇంకా మిగిలింది ఏముందని మీరు సభలు పెట్టి సాధిస్తారు? ఇవాళ రైతు భరోసా పరిపూర్ణంగా చేరుతూ ఉంది. మీరు విడతల వారీగా రైతు రుణమాఫీ 10 ఏళ్లలో 15,000 కోట్లు ఇస్తే మేము కేవలం 11 మాసాల్లో 23,000 కోట్లు ఇచ్చినాం. దాని మీద ఎండగడతారా? ఏమని ఎండగడతారు? హైడ్రా వల్లనే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంటే మహేష్ గౌడ్ నిడ్రాను తీసుకొస్తా అన్నారు. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి చెరువులో పడేస్తామని కేసీఆర్ చెప్పారు. హైడ్రా విషయంలో కేసీఆర్ గారు పరిపూర్ణంగా చదువుకుంటే మంచిది. హైడ్రా వల్ల ఏ పేదవాడికి నష్టం జరగట్లేదు. నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా, హైడ్రా వల్ల మీ టీఆర్ఎస్ పార్టీలో ఉండి యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టినట్టు బ్రోకర్లకి ఇబ్బంది తప్ప సామాన్యుడికి హైడ్రా వల్ల నష్టమే లేదు. కేసీఆర్ చెప్పినట్టుగా అవసరం అనుకుంటే నిజామాబాద్లో కూడా హైడ్రా లాంటి పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చోటా బడా నాయకులు కబ్జాలు చేసినటువంటి ప్రభుత్వ భూముల్ని వెనక్కి తీసుకొస్తాం. హైడ్రా వల్ల సామాన్యుడికి లాభం జరుగుతూ ఉంది. మీరు ఏ గల్లీగా చూడండి, కబ్జాలకు గురైనటువంటి 10ల సంఖ్యలో చెరువుల్ని వెనక్కి తీసుకొచ్చి సుందరీకరణ చేస్తూ ఉంటే ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. నొప్పంతా కూడా సిటీలో కానీ సిటీ బయట కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యథేచ్ఛ కబ్జాలకు గురై చెరువులు కబలించేసి కట్టడాలు కట్టి అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది. సార్, గతంలో అసలు బయటకే రానటువంటి కేసీఆర్ రిపీటెడ్గా బయటకు వస్తుండ్రు. జగిత్యాల సభ కానీ, వాళ్ళ ప్లీనరీ కానీ, ఇప్పుడు 6వ తారీఖు కానీ, ఇట్లా రిపీటెడ్గా ఎందుకు వస్తున్నారు బయటకి? థ్యాంక్స్ టు కవిత అలజడి వల్ల నిద్ర లేచినటువంటి కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కవిత గారు ఇప్పటికైనా వారి తండ్రి గారిని నిద్ర నుంచి మేలుకొల్పగలిగింది. సార్, ఫైనల్గా ఇటు మంత్రివర్గ విస్తరణ, పదవుల భర్తీకి సంబంధించి మీరు అనేక వాయిదాలు పెడుతున్నారు. అవి పూర్తిగా క్రాస్ అయిపోతున్నాయి. అసలు ఉంటుందా పదవుల భర్తీ కానీ మంత్రివర్గ విస్తరణ కానీ? 4 రోజుల క్రితం కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారితో సుదీర్ఘంగా చర్చించ జరిగింది. అన్నీ కూడా తుది దశకు వచ్చాయి. 2-3 రోజుల్లో జీవోలు వస్తాయి. విస్తరణకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో కొంతమంది పక్కన పెడతాము, శాఖలు మారుతాయి, ఇట్లాంటి చర్చ జరుగుతుంది కదా, దీనిపై విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి గారే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది మొత్తానికైతే ఈ పదవుల భర్తీ ఖచ్చితంగా ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ పూర్తిగా సీఎంకు సంబంధించినటువంటి విషయం అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.